ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోను లైక్ చేయండి. అదేవిధంగా జెన్యూన్ అండ్ లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. ఆల్ పైన ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైతు బంధుకు సంబంధించి లేటెస్ట్గా అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. సో రైతు బంధు డబ్బులు ఎవరికైతే ఆగిపోయినాయో మళ్ళీ ఈ రోజు నుంచి రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందంటూ లేటెస్ట్గా అప్డేట్ చేసుకోవచ్చు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్తో షేర్ చేయండి. అయితే మనకు నేటి నుంచి రైతు భరోసా నిధులు విడుదల అంటూ కూడా చూసుకోవచ్చు. సో తెలంగాణ రాష్ట్రం సంబంధించి యాసంగి సీజన్ సంబంధించి మనకు రైతు భరోసా అంటే రైతు బంధు డబ్బులు అయితే పెండింగ్ బకాయిలను నేటి నుంచి ప్రభుత్వం అయితే రైతుల ఖాతాలో జమ చేయనుందంటూ చూసుకోవచ్చు. అయితే మనకు పెండింగ్లో ఉన్నటువంటి రైతు బంధు డబ్బులు అయితే రైతుల ఖాతాలో జమ చేస్తామంటూ కూడా ఈ రోజు నుంచి అయితే నిధులు అయితే విడుదల చేయడం జరిగింది. అయితే 3 రోజుల పాటు 39 లక్షల ఎకరాలకు నిధులు పంపిణీ చేయనుందంటూ చూసుకోవచ్చు అన్నమాట. సో ఈ రోజు నుంచి మనకు 3 రోజుల వరకు 39 లక్షల ఎకరాలకు నిధులు పంపిణీ చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం రూపాయలు 2000 కోట్లు ఖర్చు చేస్తుంది. మరోవైపు అకాల వర్షాల వల్ల యాసంగి సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులకు నేటి నుంచి నష్టపరిహారం పంపిణీ కూడా చేయనుందంటూ కూడా చూసుకోవచ్చు. ఎకరాకు 10,000 చొప్పున రైతుల ఖాతాలో నిధులైతే జమ కానున్నాయంటూ చూసుకోవచ్చు. కంప్లీట్గా మనకు రైతు బంధు డబ్బులతో పాటు ఎకరానికి 5,000 చొప్పున, అలాగే మనకు నష్టపరిహారం. సో అకాల వర్షాల వల్ల యాసంగి సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులకు సో నేటి నుంచి నష్టపరిహారం పంపిణీ చేయనుందన్నమాట. సో వాటి కింద మనకు ఎకరాకు 10,000 చొప్పున అయితే డబ్బులు అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. సో రైతు బంధు డబ్బులు ఎన్ని ఎకరాల వరకు మీ అకౌంట్లో పడ్డాయి, ఎవరెవరికి రాలేవు, సో కంప్లీట్గా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రోజు నుంచి మనకు రైతు బంధు డబ్బులు సో జమ చేస్తున్నామంటూ కూడా ప్రభుత్వం నుంచి అప్డేట్ వచ్చింది. ఎలాంటి సందేహాలు నాకు కామెంట్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.